హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత కిచెన్. ఈరోజు వచ్చేసి మనం సింపుల్‌గా రాగి రొట్టిని ప్రిపేర్ చేసుకునేద్దాం. మనం ప్రిపేర్ చేసాం కదా! అది రాగి దోస. ఇప్పుడు మనం ప్రిపేర్ చేస్తున్నది రాగి రొట్టి. మనము రాగి రొట్టి డిఫరెంట్ టేస్ట్ ఉంటది. రాగి దోస డిఫరెంట్ టేస్ట్ ఉంటది. ఫస్ట్ వచ్చేసి మనము పాన్ పెట్టుకునేసి వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ తీసుకున్న తర్వాత రాగి పౌడర్‌నైతే నేను ఇంత తీసుకుంటున్నా. బాగా ఒకసారి మిక్స్ చేసేసేయండి రాగి పౌడర్‌ని ఇలా వేసేసి. ఇలా బాగా కొంచెం కొంచెమే వాటర్ వేసుకొనేసి మిక్స్ చేసిన తర్వాత మనము మనము ఆనియన్స్‌ని ఇవంతా యాడ్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకోండి. సన్నగా ఎక్కువ కట్ చేసుకోకూడదు. పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఆనియన్స్‌ని కూడా 2 ఇలా సన్నగా కట్ చేసుకోండి. క్యారెట్ 1 ఇలా తురుము పెట్టుకొని వేసుకునేసేయండి. ఇప్పుడు ఆలు కూడా వేస్తున్నా గైస్. ఆలు కూడా వేస్తే టేస్ట్ అనేది బావుంటది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా. సూపర్ టేస్ట్ అనేది ఉంటది. ఇప్పుడు ఇలా అంతా వేసేసి ఇలా బాగా మిక్స్ చేసుకునేసి పెట్టుకునేసేయాలి. ఎక్కువ గట్టిగాను కాకుండా, ఎక్కువ మెత్తగాను కాకుండా ఇలా అయితే పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక పాన్ పెట్టుకునేసి పాన్ మీద ఆయిల్ అనేది అప్లై చేసేసేయండి. ఇలా ఆయిల్ అంతా అప్లై చేసిన తర్వాత మనం మొదలే కలిపి పెట్టుకున్న పిండిని ఇలా పెట్టేసి మనము బాగా ఇలా ప్రెస్ చేసుకునేసేయాలి. ఇలా బాగా ప్రెస్ చేసుకున్న తర్వాత మనము ఆయిల్ అనేది బాగా అప్లై చేయాలి గైస్. రాగి రొట్టికి ఆయిల్ అప్లై చేస్తేనే మనకి బాగుంటుంది. ఇలా బాగా అంతా ప్రెస్ చేసుకునేసేయండి. ఇలా బాగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది అప్లై చేసేసేయండి పైన వరకు. ఇలా అయితే ఒక సైడ్ బాగా కాలిపోయింది. ఇప్పుడు తిప్పేసి ఇంకొక సైడ్ కూడా మనం బాగా కాల్చుకునేసేయాలి. చూసారు కదా మనకి రాగి రొట్టె అయితే ప్రిపేర్ అయిపోయింది గైస్. సింపుల్‌గా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గైస్. ఆలు కూడా మనం యాడ్ చేసాం కదా! సూపర్ ఉంటది. ఒకసారి కావాల్సింటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా. అండ్ ఇది గైస్ ఈరోజు రెసిపీ వచ్చేసి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.